అరే చూసారా, ఫ్లవర్ బొకేలో మైక్రోఫోన్. ఇది మన రహస్యాలు తెలుసుకోవాలనే దురుద్దేశంతో ఆ నరరూప రాక్షసుడు కోటిలింగం గారు చేసిన పనే ఉంటుంది. మిమ్మల్ని అరే, ఈ నెక్లెస్ లో కూడా ఉంది మైక్రోఫోన్. ఇది ఈగరెక్క మీద దోమగుడ్డు అబ్బన్నగాడు లేడు, వాడు చేసిన పని. నిన్నే ఈగరెక్క మీద దోమగుడ్డునా? కనీసం కోడిగుడ్డు అని అన్నానుంటే పరువులు దక్కేవి. వాళ్ళ రహస్యాలను తెలుసుకోవటానికి వాళ్ళ ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ మైక్రోఫోన్స్ పెట్టేశాను. ఆ సంగతి వాళ్ళకి తెలియనే తెలియదు. మరి పెట్టిన చోటు ఏమైనా ఉందా? ఒక్క కారులో తప్ప అక్కడ పెట్టడానికి కుదిర్చావలేదు. వాడు ఇల్లంతా మైక్రోఫోన్స్ పెట్టాడు. వాడు మైక్రోఫోన్ పెట్టండి ఒక్క కారులోనే. అందుకని మనం ఏం మాట్లాడుకోవాలనుకున్నా కారులోనే. అబ్బబ్బబ్బా, ఆ సార్వభౌముడు గారు సామాన్యుడు కాదండి. గుండెల్లో క్రికెట్, కడుపులో చెడుగుడు అనే రకం. చూడపన్న, వాడు ఏ క్షణంలోనైనా మన మందులు కూడా ఉంచి మీదకి దాడి చేయొచ్చు. అందుకని మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. విక్టోరియా స్ట్రీట్ లో ఉన్న గోడౌనా, ఇన్నాళ్ళు మనకు సాయం చేసిన ఆ డిఎస్పీ ధనంజయరావుని రంగంలోకి దించుతాను. ఆ సార్వభౌముడి మీద మర్డర్ కేసు పెట్టించి ఆ డిఎస్పీ కూడా ఉన్నాడా? ఎవరు? ఎవరది? అధికారపు మత్తులో ప్రపంచాన్నే మర్చిపోయిన నీలాంటి వాళ్లకు కళ్ళు తెరిపించడానికి వచ్చిన సార్వభౌముణ్ణి. ఓ, నువ్వా? ఎందుకు వచ్చావు? బాధ్యత చచ్చిపోయి నీతి కుళ్ళిపోయిన నీ శవం కాకి బట్టల్లో ఎలా ఉంటుందో పోస్ట్ మార్టం చేయడానికి వచ్చాను. ఆ కోటిలింగం అబ్బన్న ముఠాతో చేతులు కలిపి నువ్వు సాగించే అవినీతి అధికారాన్ని అంతం చేయడానికి వచ్చాను. నో, ఇంతకీ వాళ్ళెవరు? ఇదిగో ఈ విస్కీ సీసాలు పంపించి నీ శరీరంలో మాంసాన్ని పెంచిన మహానుభావులు. వాళ్ళెవరో నాకు తెలియదు. నీ నోరు అబద్ధం చెప్పినా గుండెలోని దడ నిజం చెప్తోంది ధనంజయరావు. ఆ దుర్మార్గుల వ్యాపారాలకు ఒక పోలీస్ ఆఫీసర్ గా సహాయ సహకారాలు అందించిన నువ్వు మీ డిపార్ట్మెంట్ లో పెరుగుతున్న చీడ పురుగు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ తో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే నిన్ను స్టేషన్ కి ఇడ్చుకుపోతాను. ధనంజయరావు, నీ పద్ధతి మార్చుకోకపోతే నేను నిన్ను అదే పని చేస్తాను. సార్వభౌమ, నేను చాలా నీతి నిజాయితీ గల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. అవును, నీ పాపాల పుట్ట. 3000 జీతంతో నువ్వు సంపాదించిన లక్షలాది రూపాయల ఆస్తుల వివరాలు, సినిమా హాళ్లు, వందలాది ఎకరాల పొలాలు, అద్దెలకిచ్చిన భవనాలు, అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి. సార్వభౌమ, నువ్వు తప్పుడు మార్గంలో ఇన్ని ఆస్తులు సంపాదించావు. ఈ ఫైల్ ఆధారంతో నీ బ్రతుకును బజారు పాలు చేస్తాను. వద్దు, నేను దుర్మార్గుని, పరమ కిరాతకుని. ఆ కోటిలింగంతో చేతులు కలిపాను. చాక్లెట్లు, పాలు కల్తీ విషయంలో వాళ్ళతో సహకరించాను. చివరకు సిబిఐ ఆఫీసర్స్ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించి నా తోటి ఆఫీసర్ల చావు కారకుండయ్యాను. ధనంజయరావు, సార్వభౌమ, నేను మంచి నటుణ్ణి, బాగా నటించాను కదూ. మర్యాదగా ఫైల్ ఇవ్వకపోతే కాలుస్తావు, అంతేగా. ఇక ఈ ఫైల్ తీసుకుని వివరాలు చూసుకో. అన్యాయం, మోసం, అన్ని తెల్ల కాగితాలే. ఆ తెల్ల కాగితాలు అడ్డం పెట్టి నీ ఆయువు పట్టుని ఈ టేప్ రికార్డులో పెట్టేశాను. అన్నే మోసం చేస్తావా? ఆగో, గట్టిగా అరవకు. గుంటూరు మిరపకాయ కారంలో నా ఒళ్ళు మండిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు చేసిన మోసం, అన్యాయం, అక్రమాల ముందు ఇదెంత డిఎస్పీ గారు? ఇచ్చి డిఎస్పీ ఓడిగుడ్లో టెంకాంత కానిస్టేబుల్ గుండు కొట్టించుకున్నాను. ముందు కొంగితే కనుబొమ్మలు కూడా కత్తిరించి పారేశారంట. మన పొజిషన్ అది. ఆ డిఎస్పీ గారు అట్ట వస్తే ఇంకా మన పొజిషన్ ఏంటి అని. చల్లగాలి పీలుస్తున్నారా? అవును సార్వభౌమ, గాలిలో తేమ ఎంత ఉందా అని చూస్తున్నాను. అలాగా. బాయ్, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మో అమ్మో, ఒకటో రెండా అన్ని కనపడం దెబ్బలే. మీ డిఎస్పీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ శుభ సందర్భంలో మీకు కానుక ప్రజెంట్ చేద్దామని వచ్చాను. రాణి, ఓ బ్యూటిఫుల్. చెవిలో పెట్టుకోవడానికే కాదబ్బన్నా, గుండెల్లో గుచ్చడానికి. మిస్టర్ కోటిలింగం,
భార్గవ రక్తంలో తడిసిన ఎర్ర గులాబీ ఫోటో పేపర్లో వేయించావు కదూ. ఇది ఆ రక్తంలో పుట్టిన గులాబీ. చాక్లెట్లు తిని చనిపోయిన చిన్నారి పాప ఆశ నుంచి పుట్టిన గులాబీ. తెగిన నా చెల్లెలు నల్లపోసల నుంచి, చనిపోయిన జయదేవ్ మేధస్సు నుంచి పుట్టిన ఎర్ర గులాబీ. ఎరుపు రంగు ఆకలికే కాదు, అన్యాయాన్ని ఎదిరించే శక్తికి కూడా గుర్తు. అందుకే కానుగ్గా ఇచ్చాను. ఈ గులాబీ వాడిపోయేలోగా నువ్వు వాడిపోతావు. సార్వభౌమ, నిన్ను నా బూటుకాల కింద పడేసి ఎలా ఎలా నలిపి చంపేస్తానో తెలుసా? ఇప్పటి వరకు ఈ బూటు 100 పీకలు నొక్కింది. ఇప్పుడు ఇది నొక్కబోయే 101వ పీక నీది. మై డియర్ మ్యాడ్ కోటిలింగం, నీ ఫ్యాక్టరీలో పెట్టిన ఫీజ్ కనెక్షన్ నీకు ఇచ్చిన గులాబీ పువ్వులో ఉంది. దాన్ని నీ కాళ్ళతో నువ్వే తొక్కుకున్నావు, నీ గోడౌన్స్ నువ్వే కూల్చుకున్నావు. అవును కోట్లింగం, మా నాన్న జయదేవ్ గారు నాకు అందించిన ఆస్తి ఈ ఫార్ములా. దాన్ని ఉపయోగించి నీకు బుద్ధి చెప్పి ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తాను. సార్ మన ఫ్యాక్టరీ గోడౌన్స్ మొత్తం పేలిపోయాయి. 20 కోట్ల రూపాయల ముందు నాశనం అయిపోయింది సార్. యూ ఇడియట్! మిస్టర్ కోటిలింగం, నీ అవినీతి సామ్రాజ్యాన్ని అంతం చేశాను. ఇక నాకు మిగిలిన శత్రురాజు నువ్వు. కన్నీళ్లతో కుళ్ళిపోయిన శత్రురాజును క్షమించి వదిలేయటం సార్వభౌముడి లక్షణం. అందుకే ప్రస్తుతానికి నేను క్షమించి వదిలిపెడుతున్నాను. కమాన్ రాణి. పుట్ట ముంచేసావు కదరా, ఇంత బతుకు బతి ఇంటెనకాలు చచ్చినట్టు. మన మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేయడం ఖాయం. పార్టరు రాజీకొచ్చి ఆడ హాస్పిటల్లో కాంపౌండర్ గా చేరడం మంచిదిరా రావుడు. ఎంత చేసినవాడు ఇంకెంత చేస్తారో దేవుడు. సార్వభౌమ, నువ్వు ఇల్లలికింది ఈ కోటిలింగం కడుపు పంటతో, పండగ చేసుకుంది ఈ కోటిలింగం పగతో. పాము విస్కీ తాగింది, పులి గంజాయి తాగింది, ఏనుగు సారాయి తాగింది. అన్నయ్య అన్నయ్య ఉష్ణ వచ్చేసాను. కళ్ళు తెరు అన్నయ్య. రేపటి నుంచి ఈ డ్యూటీని రాణికి ఇచ్చేస్తానంతే. ఇక లే అన్నయ్య. కౌసల్య సుప్రజా రామ లే అన్నయ్య. నీ ప్రాణాలతో ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చానే. సార్వభౌముడు రాజ్యంలోకి శత్రువు వచ్చాడని వెయ్యి వెరికాక. సార్వభౌముడు పట్టపురాణి, నీ రాజ్యంలో రక్తపు ముగ్గు బాగుంది కదా. అబ్బో, మీ రాజ్యంలో చీరలకి జాకెట్లు కూడా పౌరుషం ఉందే. నీకొక శుభవార్త. మీ నాన్న కనిపించిన బ్రహ్మాండమైన విషయాన్ని ఈ రోజు సిటీ వాటర్లో కలబోతున్నా. అవి తాగిన ప్రజలందరికీ భయంకరమైన వ్యాధి సాగుతుంది. దానికి విరుగుడు మందు అమ్మి కోట్లు సంపాదిస్తాను. మా ప్రయత్నానికి అడ్డు రాకుండా డాక్టర్గా కాకుండా నీ అన్నగా నీ ప్రాణాలు కాపాడుకుంటాడు, లేక ప్రజాసేవకుడుగా నిన్ను చంపుకొని మా చేతుల్లో చస్తాడో చూస్తాను. అదవే బాబు, మా పిల్లాడు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడే స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చి మా బాబుని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళి చూడండి. బాబు, ఎవరో విషమని చంపి రాణమ్మని తీసుకెళ్ళిపోయారు. ఉషా, అమ్మా ఉషా. అమ్మా ఉషా. ఉషా. అన్నయ్య, ఉషా. ఈ ఒక్క చెల్లెలి ప్రాణం గురించి కాదన్నయ్యా, వేలాది మంది చెల్లెళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. ఇలా రక్తపు మడుగు నాతో పుట్టు చూస్తూ ప్రజల కోసం ఏం ఆలోచించనమ్మా? ఎలా ఆలోచించను? ప్రజల ప్రాణాల్ని కాపాడడం కోసం, జరగబోయే మారణ హోమాన్ని ఆపడం కోసం నువ్వు యుద్ధం చేయాలి.
నీలో నేను కోరుకుంటున్నది డాక్టర్ని కాదన్నయ్యా, నీతిని కాపాడే మనిషిని. ఆ రాక్షసుల్ని తుదముట్టించు. అమ్మా ఉషా, వెళ్ళన్నయ్యా, వెళ్ళి ఆ దుర్మార్గుల్ని అంతంచి. ఉషా! ఇలా ఎన్ని ఆర్తనాదాలు చేసినా నిన్ను ఆదుకోవడానికి ఆ భగవంతుడు కూడా రావడానికి సాహసించడే. నువ్వు ఇలా ఆర్తనాదాలు చేస్తూ చేస్తూ చావాలి, అది చూసి నా కసి తీరాలి. అదిగో ఒక్కసారి చూడు. అది డెడాక్సైడ్, తిరుగులేని విషయం. అది మీ నాన్న చనిపోతూ మాకిచ్చిన వరం. దాన్ని నగరంలో ప్రతి మనిషి తాగే ఈ నీళ్లలో కలుపుతాం. తాగిన ప్రతి మనిషి రక్తం కక్కుకుంటూ మృత్యువును ఆహ్వానిస్తూ హాస్పిటల్ పాలవుతారు. హాస్పిటల్లో డాక్టర్స్ ఆ జబ్బేమిటో తెలియక తికమక పడుతూ ఉంటే మేమే తయారు చేసిన విరుగుడు మంద మీ కోట్లు సంపాదిస్తాం. రైట్, చూస్తారా? రోగుల్ని వదిలి ప్రియురాల్ని రక్షించుకోవడానికి వచ్చావా డాక్టర్ సార్వభౌమ? ఎస్, నీ అవినీతి సామ్రాజ్యంపైకి దండెత్తి వచ్చిన సార్వభౌముణ్ణి. నీ చావు కేకలు ఈ లోకానికి వినిపించడానికి వచ్చిన సార్వభౌముణ్ణి. సార్వభౌముడు ఏ దేశానికి? మేము సృష్టించే శవాల దేశానిక? కాదురా, అమాయక ప్రజల ప్రాణాలను బలికొనే మీలాంటి నరహంతకుల శిరఛేదం చేసేవాడే సార్వభౌముడు. ఆహా, మాతో పోరాటానికి వచ్చిన వాడివి వెంట సైనికులు, గుర్రాలు, ఏనుగులు లేకుండా వచ్చావే. మీలాంటి దుర్మార్గులను అంతం చేసే నా ఆవేశానికి కొన్ని వేల ఏనుగుల బలం ఉంది. నేలరాలిన నా చెల్లెలు పసుపు కుంకాలు చూసి బిగిసిన నా పిడికిలికి కొన్ని లక్షల కత్తుల పదునుంది. నా చెల్లెలి ఆఖరి శ్వాస విన్న నా మనసుకు కొన్ని కోట్ల సైనికుల శక్తి ఉంది. చూస్తావా నా శక్తి ఏమిటో?
దేశాన్ని కల్తీ చేయొద్దు, చట్టాన్ని చంపి నీతిని కల్తీ చేయొద్దు. ఇలాంటి కల్తీ భూతాన్ని చంపాలంటే అలాంటి కల్తీ మనిషి కావాలి. ఇలాంటి సంఘ విద్రోహం చూస్తే మంట బండేల్లో చెవట పెట్రోలే మండిపోతాయి. మొత్తం ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన సార్వభౌముడు? రాజ్యాలు స్థాపించిన వాడా, కోట్లు కట్టిన వాడా, ప్రపంచ యుద్ధాలు చేసిన వాడా? కాదు, మనలాంటి అవినీతి రాక్షసుల ఆట కట్టించి మానవత్వంతో మంచి సమాజాన్ని స్థాపించిన వాడే సార్వభౌముడు. ఇతనే నిజమైన సార్వభౌముడు.